మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అమరావతిలో ఏం జరుగుతోంది? అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు, అమలు చేస్తున్నటువంటి విధానాలపైన రైతుల్లో అసంతృప్తి రాజుకుంటుందా? విపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో భేటీ వెనుక కారణాలేంటి? వీటన్నిటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పోతుల బాలకోటయ్య గారు, అమరావతి ఉద్యమకారులు, బహుజన జేఏసీ నాయకులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంక్షేమ బోర్డు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్గా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే కేశవ్ గారు. ఏం జరుగుతుంది అమరావతిలో? మేము చాలా కంటెంట్ చూస్తున్నాము. అమరావతిలో నిర్మాణాల గురించి ఒకవైపు వస్తుంది, అమరావతిలో జరుగుతున్న అన్ని స్కామ్లే అని ఇంకోవైపు వస్తుంది. అన్నిటికంటే ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల్లో ఎక్కువ హైలైట్ అయింది ఏంటంటే అమరావతి రైతులతో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు భేటీ. చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటి వల్ల మేము నష్టపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటారు. మీరు ఆ ఉద్యమాల నుంచి ఇప్పుడు ప్రభుత్వం వైపు భాగం అయ్యారు. సో ఏం జరుగుతుంది? కేశవ్ గారు, మళ్ళీ నమస్తే. అమరావతిలో ఏది జరిగినా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉత్సుకత, చాలా ఉత్సాహం. తెలుగు ప్రజలందరిలో ఉంది. ఏం జరుగుతుంది? మీలాంటి వాళ్ళకి కూడా అమరావతిలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అమరావతిలో ఏం జరిగింది చెప్పండి సార్. ఏం జరుగుతుంది? జరుగుతాయా, ఘోరాలు జరుగుతాయా? అభివృద్ధి జరగాలని అందరూ అనుకుంటారు. అమరావతి నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. నిర్మాణమే అమరావతిలో అన్ని స్కామ్లే జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. స్కామ్లు జరగడానికి ఏముంది అక్కడ? మళ్ళా మాట, ప్రతి మద్యం అమ్మకాలు కాదు, ప్రతి ప్రాజెక్టు స్కామే అంటున్నారు కదా. అది మద్యం అమ్మకాలు కాదు, లేదా టీటీడీ దేవస్థానం లాంటి లడ్డూ కలిసే అవకాశం కూడా లేదు. టికెట్లు కూడా లేవు అమ్ముకోవటానికి. ఏముంటుంది? రైతులు ఇచ్చిన నేల ఉంటుంది, ఆ నేల మీద నిర్మాణాలు జరుగుతాయి, ఆ నిర్మాణాలే జరుగుతుంది. ఇప్పుడు నిర్మాణాల్లో లోపాలు ఉంటే మాట్లాడవచ్చు, మాట్లాడమని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మళ్ళీ నేను అధికారంలో రాగానే మీ భూములు మీకు ఇచ్చేస్తామంటున్నాడు. అంటే ఇప్పుడు సిఆర్డీఏ 260 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ భవనంతో నిర్మించారు. ఇప్పుడు దాన్ని కూలగొట్టేసేసి ఆ భూమిని ఇచ్చేస్తాడా? పోనీ సీడ్ యాక్సిస్ రోడ్డుని తవ్వేసి ఇచ్చేస్తాడా? పోనీ అసెంబ్లీని పూర్తి చేసి భూమి ఇచ్చేస్తాడా? సచివాలయాన్ని మట్టి పెట్టేసి భూమి ఇచ్చేస్తాడా? హైకోర్టుని మట్టి పెట్టేసి భూమి ఇచ్చేస్తాడా? ఏంటి దీని అర్థం పరమార్థం చెప్పండి. అంటే కంప్లీట్ అయినట్లు వదిలేస్తారేమో, కంప్లీట్ అవర్ ప్లేస్లోనే ఇచ్చేస్తారేమో. టైం అవన్నీ ఏం చేస్తారు? అవన్నీ ఇచ్చుకొని పోనీ ఆ మాటకే వస్తున్నా. మొన్న 5 ఏళ్ళు ఇవ్వచ్చుగా. మరి మొన్న 5 ఏళ్ళు ఏం చేశారు? మీరు ఇవ్వలేదు కదా, మీరు అందరూ ఉద్యమం చేశారు కదా. 1500 రోజులు 1600 రోజులు ఉద్యమం చేస్తూ ఉంటే ఎక్కడ ఇస్తారు? మేము ఉద్యమం చేసినా మీరేమీ ఆలకించలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలకించిన ఉద్యమం చేస్తున్నారని ఏదైనా శిబిరాన్ని సందర్శించారా? ఒక మంత్రి వచ్చాడా? ఒక ఎమ్మెల్యే వచ్చాడా? రహదారుల పాలే చేశారు కదా. మీరు భూముల్లో తిరిగి ఇచ్చే లెక్క అయితే మీరు ఆ రోజున కూడా ఇవ్వచ్చు కదా. 34,348 ఎకరాలని 28,801 మంది రైతులను పిలిచి మీ భూములు మీరు తీసుకోండి, నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అనొచ్చు కదా. ఏం చేశాడు? భూముల్ని ఈ వేలం ద్వారా అమ్మే ప్రయత్నం చేశాడు, ఎకరం 7 కోట్ల రూపాయల చొప్పున. మళ్ళీ దాదాపుగా 50,000 మందికి రాజధాని కోసం ఇచ్చిన భూములకి సెంటు పట్టాలకు మార్చే ప్రయత్నం చేశాడు. అవును, వాటి ఓటుగా మార్చి మంగళగిరిలో ఓటింగ్ శాతం పెంచుకొని లోకేష్ గారిని ఓడించడం కోసం ఒక పథకం చేశాడు. సరే, ఇప్పుడు మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం. అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏ రైతులు? 2 రకాల రైతులు ఉంటారు సార్ అమరావతిలో. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఒక రకం, భూములు ఇవ్వని రైతులు ఒక రకం. ఇది 2015 నుంచి ఉన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులేమో 28,801 మంది, ఇచ్చిన భూములే 34,000 ఎకరాలు. ఇవ్వని రైతులేమో 350 నుంచి 400 మంది. కావాల్సిన భూమి ఏమో 1100 ఎకరాల నుంచి 1500 ఎకరాలు. అంటే ఇవ్వని భూములు ఉండవల్లి, ఎర్రబాలెం, నవులూరు గ్రామాలకు సంబంధించిన కొంతమంది రైతులు. వీళ్ళు మేము ల్యాండ్ పూలింగ్లో పాల్గొము, రాజధానికి భూములు ఇవ్వమని ఆ రోజునే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఉండవల్లి వచ్చి మీటింగ్ పెట్టారు, మీరు గుర్తుందో లేదు? అప్పుడు ఉండవల్లి రైతులే పిలిచారు పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా కొంత మిత్రత్వంగానే ఉంది, కానీ ప్రభుత్వంలో లేడు పవన్ కళ్యాణ్ గారు. ఆ నేపథ్యంలో పిలిస్తే రైతుల ఇష్ట ప్రకారంగానే భూములు తీసుకున్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి ఇవ్వని రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళినా కూడా వెళ్ళనిచ్చారు. ఇప్పుడు అది ఆ ఒక్కొక్క పిటిషన్ కూడా
డిస్పోజ్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే ప్రభుత్వం ఇక సీడీ యాక్సిస్ రోడ్డు విస్తరణ అంటే మణిపాల్ ఆసుపత్రి దగ్గర కట్ అయిపోయింది భూములు ఇవ్వని కారణంగా. సీడీ యాక్సిస్ రోడ్డు ఎక్స్టెన్షన్ లేదు. ఓకే. తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వాగుకు సంబంధించిన ఎక్స్టెన్షన్ లేదు. ఈ వరద నీటిని మళ్లించడానికి కొంత అవసరాలు ఉంది. ఈ నేపథ్యంలో సేకరణ నోటిఫికేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే మరి బలవంతంగా లాక్కోవడమే అని కదా అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2013 భూసేకరణ యాక్ట్ భారతదేశంలో ఉన్నదే, చట్ట ప్రకారమే చేస్తున్నారు అంటారు. అది బలవంతంగా లాక్కోవటం ఎట్టవుతుంది? ఈ దేశంలో ఏ భూమి తీసుకున్నా కూడా 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగానే భూమి తీసుకున్నా కూడా నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ యాక్ట్ ప్రకారంగా రైతుకి ఆ యాక్ట్ ప్రకారం వచ్చే నష్టపరిహారం ఇస్తారు. అలా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ఒక కొత్తదాన్ని దేశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి భూమిని ఉచితంగా తీసుకున్న భూమిని మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ ప్లాట్లుగా గాను కమర్షియల్ ప్లాట్లు. మీరు ఉద్యమంలో పాల్గొన్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి అమరావతి కథ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ వచ్చారు. అసలు రైతుకి ఏది లాభం? భూ సేకరణ, భూ సమీకరణ. మళ్ళీ వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు? ఒకవేళ మీరు భూ సేకరణ కాకుండా సమీకరణ ద్వారా మేలు జరుగుతుంది అనుకుంటే ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? మీకు మాట చెప్తాను సార్, మళ్ళీ ఈ మాట చెప్పే మళ్ళీ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు వెళ్ళారు అని భూమి ఆకాశాల కళ వచ్చునేమో కానీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోరు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు సూర్యచంద్రులు అస్తమించవచ్చునేమో కానీ రాజధాని అమరావతి ఉద్యమం చేసిన జేఏసీ నాయకులు కానీ ఉద్యమించిన మహిళలు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోరు. ఎందుకు అంటే ఎన్ని చెరలు పెట్టారో అన్ని చెరలు పెట్టాడు కాబట్టి. ఇంకో మూడో మాట కూడా చెప్తున్నా, మీరు అడకపోయినా కూడా చెప్తున్నా, ఇవి వెళ్ళిన రైతుల్లో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని మూలాన్ని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు. నిజమేనా? వాళ్ళేమో కమ్మ సామాజిక రాజధాని అంటారు, మీరేమో రెడ్డి సామాజిక రైతులు అంటారు. అసలు రాజధాని సంగతి వదిలేదు కులాల గురించి కొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నాను సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ఒక అశోక్ అనే రైతు కూడా మళ్ళీ సిఆర్డీ అధికారులకు కలిసి 1.5 ఎకరం భూమి ఇచ్చాడు. ఆ అశోక్ అనే రైతుకు కూడా సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కానీ అమరావతి ఉద్యమాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు అది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు చాలా సీరియస్గా మాట్లాడాడు ఆయన. మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మాకు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, మా భూమికి ఉన్న సెంటిమెంట్ ఇది అన్నీ చెప్పాడు. సడన్గా వెళ్ళి అక్కడ ల్యాండ్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ బంధువులు ఇంకొక ల్యాండ్ కూడా ఉంది, అది కూడా ఇచ్చేస్తారని అంటున్నారు. ఏం జరిగింది? జనరల్గా 15 నుంచి కూడా వీళ్ళ వెనక ఒక షాడో టీం పనిచేస్తుందండి. అది ఆల రామకృష్ణారెడ్డి గారు, నందిగం సురేష్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే అసంతృప్తిగా ఉన్న నాయకులు ఉంటారో లేదా రైతులు ఉంటారో మీరు ఇవ్వమాకండి, మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తే ఫామ్ 9.14 ప్రకారం ఒడంబడిక ప్రకారం వస్తుంది. ఇవ్వకపోతే అటు రాజధాని వచ్చింది కాబట్టి 6 కోట్లు 16 కోట్లు అవుతుంది. ఓకే. ఇప్పుడు కూడా ఉండవల్లి రైతుల బాధ ఏంటంటే ఉండవల్లిలో భూమి ధర దాదాపుగా ఎకరం వచ్చేసి వాళ్ళు చెప్తున్న మాటే 6 కోట్లు 7 కోట్లు అండి. కారణం రాజధాని వచ్చింది కాబట్టి. మనం రాజధాని వచ్చిందని అంటాం, కానీ ఉండవల్లి రైతు అట్లా అంటాం. మా మొట్టమొదటి నుంచి 6 కోట్లు హైవే పక్కన ఉంది కాబట్టి, హైవే పక్కన ఉంది, కృష్ణానది పక్కనే ఉంది, మాకు ఉండవల్లి పుట్టిన దగ్గర నుంచి 6 కోట్లు ఉందని అంటాడు. కానీ రాజధాని ప్రభావం అన్ని ప్రాంతాలు ఉన్నట్టుగా అక్కడ కూడా ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే రైతులు కూడా ఏంటంటే మీకు ఒక్క మాట ముఖ్యంగా చెప్తున్నాను సార్, అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతులు కూడా ఆ రోజున కూడా తర్జని పడ్డారు. భూములు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడగంగానే వెంటనే చేతులు కట్టుకొని ఓహో సార్ ఇచ్చేస్తున్నాం సార్ అని చెప్పి చక్క సిఆర్డీ అధికారుల దగ్గర కాగితాలు రాసేవరా. కేశవని సంప్రదించారు, సంపత్ కుమార్ గారిని సంప్రదించారు, బాలకోటని సంప్రదించారు, తర్జన పడ్డారు. ఇద్దామా వద్దా, ఇస్తే లాభం ఏంటి, ఇవ్వకపోతే లాభం ఏంటి. ఓ పక్కన ముఖ్యమంత్రి బస్సులో పడుకున్నాడు, అసలు రాజధాని లేదు, సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం, తెలంగాణ వాళ్ళు ఎల్లగొట్టారు, కట్టుబట్టలతో వచ్చాము, ఒక ఉద్యోగస్తులు ఉంటానికి నివాసం లేదు, ఒక ఎమ్మెల్యే ఉంటానికి నివాసం లేదు అని ఈ యొక్క ఆవేదనతో ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి, మనం భూములు ఇస్తేనే రాజధాని వస్తుంది అనేది ప్రధానమైన 35 భాగం అదండి. ఆ భావోద్వేగంతోనే పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఒక విజనరీతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజధాని కనుక తీసేస్తాడు, 3 రాజధానులు పెడతాడు అనేది కలలో కూడా ఊహించరా, రైతులు ఊహించరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఊహించరా. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మాట వచ్చేంత దాకా ఎవరికి తెలియదు. ఆయన కూడా ఎన్నికల్లో నేను ఎక్కడే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారి కంటే మించి అభివృద్ధి చేస్తాను అని అంటే నమ్మాం.
నమ్మాం, రైతులు నమ్మారు, ప్రజలు నమ్మారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు, ఆయన అధికారంలోకి వస్తే రాజధానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పినా తాటికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీనే గెలిచింది. అవును, అంటే అంత నమ్మించాడు. తాడికొండ అంటే అన్ని ఆ చుట్టుపక్కల అన్ని అదే మంగళగిరి వాళ్ళకి గెలిచారు, మొత్తం అన్ని నమ్మించాడు. 151 లెక్క వేరు. కానీ ఒకటండి, ఇప్పుడు ఈ రైతులందరూ కలిశారంటే కూడా ఈ అమరావతి నిర్మాణం కంటే మావిగన్ వస్తే ఇంకా బాగుంటుంది. రోడ్డు పక్కనే ఉన్నాయి కదా ఈ ల్యాండ్స్ అన్ని, కాబట్టి ఇంకా డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుందని ఆశ ఉండొచ్చు కదా రైతులకి. అమరావతి వర్సెస్ మావిగన్ అంటే బాలకోటయ్య గారు ఏం చెప్తారు? కేశవ్ గారు, మీరు విజయవాడ వాస్తవ్యులే, ఓ 25 ఏళ్ల పాటు పాత్రికేయం చేశారు. ఈనాడు దగ్గర నుంచి ఈరోజు సుమన్ టీవీ వరకు మీ శిష్యరికం పొందిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఒక అపారమైన అనుభవం ఉంది. ఏదో లేత మనిషిగా కనిపిస్తున్నారులే కానీ అనుభవంలో చాలా ఉంది. సార్, మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు నేషనల్ హైవే ఉంది, 110 కిలోమీటర్లు. అదే రాజధాని అంటుండు. ఎలా సార్? మావిగన్ అంటే అదే కదా మరి. మచిలీపట్నం పోర్ట్ ఏరియా వస్తుంది, విజయవాడ ఆల్రెడీ డెవలప్డ్, మంగళగిరి, గుంటూరు ఇవన్నీ వచ్చేస్తాయి కదా అదే రూట్. మరి రాజధానికి పోర్ట్ ఎందుకండి? మీరు ఇట్ట తిప్పారు, పోర్ట్ ఇటు తిప్పుతున్నారు కదా. ఇప్పుడు సముద్ర పక్కన ఉండే పోర్ట్ రాజధాని అవుతుందా? ఆర్థిక స్థిరత్వం ఇవ్వడానికి పోర్ట్ ఉపయోగపడుతుంది. వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే, మీరు హైవే పక్కన బోల్డ్ అండ్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రమాణమైన బిల్డింగ్లు కట్టుకుంటే సింపుల్గా అయిపోద్ది. హైవే పక్కన ల్యాండ్స్ తీసుకోరా, ఊహనిస్తారా? అప్పుడు ఇది ఎక్విజిషన్ అక్కడ చేయండి అంటారేమో జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ బాగా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఒక ఎకరం ఇస్తారా ల్యాండ్ పూలింగ్ సిస్టంలో? ఇప్పుడు ఇక్కడ భూములు వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు, అక్కడ భూములు ఎక్కువ. బాగా చెప్తుంది సార్, ఇది ఎడం చేయి కాదు పొరచేయి అన్నంట ఒకడు. అసలు అమరావతి ఉందే గుంటూరు, కృష్ణా జిల్లాలు, విజయవాడ, గుంటూరు. ఈయనైతే కొత్తగా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి మచిలీపట్నాన్ని కలిపి మా వీగన్ అని చెప్పి పేరు పెట్టుకొని, మీకు ఇష్టం లేకపోతే ఇంకో పేరు మార్చుకోండి అని చెప్పి. ఎంత హాస్యాస్పదమైన మనిషి అంటే, పసిపిల్లగాడు కూడా అలా మాట్లాడు, లేదా తొగ్గులకు కూడా అలా అంటే నేను ఈ పదజాలం వాడదలుచుకోలేదు. తొగ్గులకు ఈ పులకేసి పదజాలాన్ని వాడదలుచుకోవాలా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి రైతులు తమ భూముల గురించి ఇలా మా భూములు కోర్టులకు వెళ్ళామంటే ఇప్పుడు భూసేకరణ చట్టం వేశారు, మరి మా పరిస్థితి నేను అడుగుతున్నంటే వాళ్ళకి మావిగానికి అసలు చెప్తావా? అంటే ఆయన చెప్పేది ఇప్పుడు ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి బాలకోటయ్య గారు. ఒకటి మీరు ఎక్స్పెండిచర్, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అమరావతి మీద అనే దాని మీద ప్రతిదీ స్కామ్ అంటున్నారు. ఒకటి, ఎందుకంటే 1,00,000 కోట్లు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ 50,000 కోట్లు 60,000 కోట్లు టెండర్లు ప్రాసెస్లో ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు అవసరం లేదు, ఒక 20,000 కోట్లు పెడితే ఇక్కడ ఖర్చు అయితే రాష్ట్రం పైన ఆర్థికమైనటువంటి బర్డెన్ ఉండదు ఒకవైపు. రెండో వైపు పండే భూములు పోతున్నాయి అనేటువంటి బాధ ఉండదు అంటారు. ఏంటి అమరావతిలో స్క్వేర్ ఫీట్కి 40,000 20,000 ఖర్చు పెట్టి కడుతున్నారా? కేశవ్ గారు, అది తగ్గించుకుంటే మావిగన్ సూపర్ సక్సెస్ అవుతుందా? కేశవ్ గారు, అమరావతికి ఎంతైనా ఖర్చు పెడతాం. ఏంటి పెడతాం? ఎవరు డబ్బులు పెడతారు? ఎవరి డబ్బులైనా పెడతాం, ప్రజల డబ్బులైనా పెడతాం, ప్రభుత్వ డబ్బులైనా పెడతాం, అప్పు అయినా పెడతాం. నా రాజధాని దేశంలో నిర్విఘ్నంగా దేదీప్యమానంగా ఉండాలి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అంటే మీరు ప్రజల డబ్బులు కానీ ఎవరి డబ్బులైనా కానీ పెట్టేసి కట్టుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్. ప్రజల డబ్బులే సార్. ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సార్? ఒక రాజధాని అభివృద్ధి ప్రక్రియ అద్భుతంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. మీకు మద్రాసుకు చెన్నై ఎలా ఉందో, తెలంగాణకు హైదరాబాద్ ఎలా ఉందో, బెంగళూరుకి కర్ణాటక బెంగళూరు ఎలా ఉందో, నా రాజధాని కూడా ఈ దేశంలో సుదీర్ఘంగా ఉండాలి. ఖర్చు పెట్టే అద్భుతమైన ప్లాన్ చెప్తున్నాడు. అద్దాలకే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని జగన్మోహన్ గారు చెప్తున్నాడు. 2,500 కోట్లు కాదు, 5,000 కోట్లు ఖర్చు పెడతాం. అభ్యంతరం ఏంటి? అది ప్రజలకు సంబంధించింది. హైకోర్టు అవుట్డోర్ డెవలప్మెంట్, అవుట్ సైడ్ డెవలప్మెంట్ కి 540 కోట్లు పెడతావు సార్. 2,500 కోట్లు. అరే నువ్వు మద్యం ముడుపుల కేసులోనే 3,500 కోట్ల రూపాయలను దొబ్బినప్పుడు, ముడుపులు బాగోతులు చేసినప్పుడు, నీ తాడేపల్లికి డబ్బులు వచ్చినప్పుడు, అట్టపెట్టెల్లో డబ్బులు పెట్టినప్పుడు, ఒక రోజుకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు పంపిణీ జరిగినప్పుడు నేను అభివృద్ధి పనులు చెప్పడానికి ఏమైందండి? రాజధాని పెడితే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారు అది జరిగితే మీరు ప్రూవ్ చేయండి. అధికారంలో ఉన్నది మీరే కాబట్టి మద్యం కుంభకోణంలో ఏం జరిగింది అనేది బయటికి తీసుకొచ్చి లోపల వేయండి. ఆ పని జరుగుతుంది. దానికి సంబంధం లేకుండా అమరావతిలో మేము కూడా ఖర్చు పెడతాం, ఆయన చేసారు కాబట్టి మేము చేస్తామంటారా? సార్, గూగుల్ డేటా సెంటర్ ఎంత అండి ఉత్తరాంధ్రలో? గూగుల్ డేటా సెంటర్ పెడుతుంది ఎంత? 1,60,000 కోట్ల రూపాయలు. ప్రైవేట్ పెట్టుబడి. అది ప్రైవేట్ పెట్టుబడి. ఏ పెట్టుబడి తెలియదు సార్. ప్రభుత్వం ఆహ్వానిస్తే అమరావతికి పెడుతున్న ప్రతి పైసా ట్యాక్స్ పేయర్స్ మనీ.
ద్రవ్య లోటు ఉన్నటువంటి రాష్ట్రం మీద ఆర్థికంగా ద్రవ్య లోటు ఉన్నటువంటి రాష్ట్రం పైన ఆర్థికంగా విపరీతమైన భారం మోపుతున్నారు కూటమి నాయకులు అందరూ కలిసి. రేపు మళ్ళీ అమరావతి ఫెయిల్ అసలు రేపు వర్షం పడితే మీరు మునిగిపోతుంది అంటున్నారు కదా, ఎక్కడ దాకా ఎందుకు? మొన్న కవిత గారు కూడా అన్నారు మీరు రాజధాని మునిగిపోతుంది, మీరు దాని సంగతి చూసుకోండి అంటున్నారు. వర్షం పడితే మునిగిపోయే రాజధానికి ఇన్ని లక్షల కోట్లు పెట్టడం అవసరమా? ఇప్పుడు అన్నయ్య జగన్మోహన్ రెడ్డికే రాజధాని అర్థం కాదు అమరావతి, ఆయన చెల్లెల కవిత కూడా అమరావతి అర్థం అవుతుందా? వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళ మరి ఏమో మావి కానీ ముద్దు వచ్చిందిగా, అన్న చెప్పిన మావి కానీ ముద్దెట్టుకుంది కదండి. పవన్ కళ్యాణ్ గారినే పళ్ళు రాలగొడతానంది, మావి కానీ బాగానే చూసుకున్నానంది. పోనీ నీళ్ళు వస్తున్నాయి అమరావతిలో, వాళ్ళ నాన్నగారిని పంపించే తోలిచ్చమను, వాళ్ళ అన్నయ్యని పంపించమను, పోనీ ఆమె చీరకొంగు బిగించుకొని ఉండమను. హేళన కలిగిన మాటలు నాయకులు మాట్లాడకూడదండి. నువ్వు ఒక మహిళా నాయకురాలు అయ్యుండి బొట్టు పెట్టి చీర కట్టి తెలుగుదనం ఉట్టిపడేలా మాట్లాడుతూ సాటి మహిళా రైతులు చేసిన ఉద్యమాన్ని అగౌరవపరచడం అవుతుంది. చాలా దుర్మార్గమైన, తెలుగు నేల వీడిపోయినా తెలుగు ప్రజలందరూ మానసికంగా కలిసే ఉంటారని నువ్వు చెప్పే మాటలు ఉన్నాయి చూసావా, అవన్నీ అబాస్పాలు అవుతాయి. తను మాట్లాడకూడదు, తను ఎవరికి సంతోషం కలిగించడానికి మాట్లాడిందో ఆమెకే తెలియాలి. కానీ అమరావతిలో ఎంతైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏది ఖర్చు పెట్టినా అదేం చంద్రబాబు నాయుడు గారికి చెందదో, లోకేష్ గారికి చెందదో, పవన్ కళ్యాణ్కి చెందదో, క్యాబినెట్కి చెందదో, అది ప్రజలకు సంబంధించిన ఆస్తిగానే ఉంటుంది. మీరు అప్పు అంటారా? ఏ ప్రభుత్వమైనా అప్పు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఎలా తీరుస్తారు అదే ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నా వినండి సార్. 5 ఏళ్ల పరిపాలన వెరస్ ఈజ్ ఈక్వల్ టు 3,30,000 కోట్ల రూపాయలు నేను 5 ఏళ్ళలో అప్పు చేశాను. 2,72,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాను. ఇదే కదా చెప్పింది, ఆయన చెప్పిన మాటే కదా. మరి బ్యాలెన్స్ ఏది? 60,000 కోట్లు ఏమైంది? అయినా నువ్వు నవరత్నాలు అమలు జరపడానికి అప్పు చేసి నవరత్నాలు ఇవ్వమన్నారా? ఇచ్చిన నవరత్నాలని ఆయన చెప్తున్నారు కదా సార్. 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు చేసి నేరుగా 2,72,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆయనే చెప్తున్నాడు. అప్పులనే ఏ రాష్ట్రమైనా చేస్తుంది, అప్పులు చేస్తుంది, అప్పులు తీరుస్తుంది. ఈ దేశం కూడా అప్పులు చేస్తుంది. కాబట్టి మీ మాటకు వస్తే పిలిచింది దాదాపుగా 50,000 కోట్ల రూపాయల టెండర్లు, పనులు జరుగుతుంది 34,000 కోట్ల రూపాయలు. 34,000 కోట్ల రూపాయల పనులు జరుగుతుండే వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా 2 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని మొన్న ఈ మధ్య అయితే డైరెక్ట్గా వాళ్ళ ఛానలే 360 లక్షల కోట్ల రూపాయలు అందులో కేటాయిస్తున్నారని చెప్పేసి అని. అమరావతి మీద ఇన్ని రోజులైనా ప్రజల తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఈ వ్యతిరేకత మధ్య నిర్మించే రాజధాని అందరి రాజధాని అవుతుందా? లేదు కేశవ గారు, అమరావతి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. వ్యతిరేకత లేదు కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 విష ప్రచారం అంటారా ఇదంతా ఇప్పుడు జరుగుతుంది? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విష ప్రచారం. ఎందుకు అనంటే అమరావతి కనుక పూర్తిగా నిలబడిపోతే ఆ అభివృద్ధి యొక్క వెలుగు ప్రజలకు కనిపిస్తే వెరసి నష్టపోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. ఆ వెలుగు కనిపించకూడదు. మీకు ఒక మాట చెప్తా కేశవ్ గారు, ఎక్కడైనా గ్రాఫిక్స్ బిల్డింగ్లు ఉంటాయండి, గ్రాఫిక్స్తో కట్టే కట్టడాలు ఉంటాయా? అమరావతిలో గ్రాఫిక్స్ బిల్డింగ్లు అని రోజా గారు, నాని గారు, ఈ నాని ఆ నాని ఇద్దరు కూడా సరిసారు కదా, ఉంటాయా సార్ గ్రాఫిక్స్ బిల్డింగ్లు? ఇప్పుడు ఇవన్నీ రియాలిటీలోకి వస్తాయా నిజంగానే? ఇప్పుడు మీరు అన్న గ్రాఫిక్స్ అంటే సరే, ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు గ్రాఫిక్స్లో చూపిస్తారు కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత రియాలిటీలోకి రావడానికి వస్తాయని నమ్మకం కలిగించడానికి అవకాశం ఉందా? డిలే అవుతుంది అంటారు కేశవ్ గారు, మ్యాన్ పవర్ లేదంటున్నారు. కేశవ్ గారు, మీరు అనుభవం కలిగిన ఒక జర్నలిస్టు, మీరు అర్థం చేసుకోండి. అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది? ఈ నిర్మాణాలు ఎప్పుడు ఆచరణలోకి వస్తాయి? అసలు ఇది కాదండి ప్రశ్న. అభివృద్ధి అనేది నిరంతరాయమైన ప్రక్రియ. అది ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. మీకు హైదరాబాద్లో 2వ మెట్రో లైన్ వేస్తున్నారు, అదొక అభివృద్ధి ప్రక్రియ. మీ మెట్రో లైన్కి 10 ఏళ్ళు పట్టింది. రాజధాని అమరావతి అంటే 4 అంగాలు. రాజధాని అంటే 4 అంగాలు: సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, హెచ్ఓడి కార్యాలయాలు. ఆ 4 ఉన్నాయి. రాజధాని ఉంది. రాజధానిలో అభివృద్ధి ప్రక్రియ జరుగుతుంది. అభివృద్ధి ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది బాలకోటయ్య గారు అని చెప్పేసానంటే, బిల్డింగ్ అయితే చెప్పగలుగుతాం. ఈ బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుతుందంటే ఓ సంవత్సరం చెప్పగలుగుతాం. డెడ్లైన్ పెట్టారు కదా, కొన్ని 2027 కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి, 2028 కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి. అమరావతికి ఒక సమగ్ర స్వరూపం వస్తుంది. ఎప్పటికి వస్తుంది? నేను అనేది ఏంటంటే, ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్ ఓపెన్ చేస్తేనో, ఒక ఎమ్మెల్సీ క్వార్టర్ ఓపెన్ చేస్తేనో, ఒక హెచ్ఓడి కార్యాలయాలు ఓపెన్ చేసి వాళ్ళని ఇళ్ళకి పంపిస్తేనో అయిపోయినట్టు కాదంటున్నా నేను.
పన్నెండు రంగాలకు సంబంధించిన బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చింది, క్వాంటమ్ వాల్యూ వచ్చింది, బిట్స్ పిలాని వచ్చింది, బిట్ ఉంది. ఇప్పుడు రాజధాని అమరావతిలో బంతిపూల తోటల్లోకి క్వాంటమ్ వాల్యూ వచ్చిందండి. మల్లెతీగ పందిట్లోకి బిట్స్ పిలాని వచ్చిందండి. దీన్ని అభివృద్ధి అందామా, అభివృద్ధి కాదు అని అందామా? నాడు అంటే ఇంకా అలాట్మెంట్సే కదా. లాస్ట్ టైం 140 ఇన్స్టిట్యూషన్స్కి ల్యాండ్ ఇచ్చారు, అవి ఏవి అని అడిగారు. ఇప్పుడు జరిగినవి కూడా అలాట్మెంట్స్. జస్ట్ పనులు జరుగుతున్న పర్సంటేజ్ కంపేర్ చేసి చూసినప్పుడు అమరావతిలో ఒక 25%, 30% పనులు మాత్రమే జరుగుతుంది. నేను అనేది అమరావతి సమగ్ర స్వరూపం చూపించేదానికి ఎంత సమయం పట్టొచ్చు? అది నిరంతరమైన ప్రక్రియ. ఓ ఫుల్ స్టాప్ పెట్టి టైం బాండ్ పెట్టుకునేది కాదు. మీరు పోలవరం ఎప్పుడు కడతామంటే చెప్పగలుగుతాం, ఈ రహదారి ఎప్పుడు పూర్తవుతుందంటే చెప్పగలుగుతాం. అభివృద్ధిని ఎలా చెప్పగలుగుతాం అంటున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 136 జీవోలు ఆగిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపాడు. ఇచ్చిన భూములకి జగన్మోహన్ రెడ్డి గారు ఆపాడు. కాబట్టి ఇక్కడ ప్రధానమైన అంశం, నాడు అమరావతి మీద నిందలేశారు, నాడు అమరావతి మీద ప్రచారం చేశారు, ఇందాక మీరు అన్నట్టుగా కులముద్రలు కూడా వేశారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి లేదా దాని యొక్క ప్రతిఫలం రేపు 29 ఎన్నికల్లో కూడా పడుతుందని చెప్పని అమరావతిని మళ్ళీ బలహీనపరచడం కోసం మళ్ళీ ఒక విషప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నారు, అనుయాయులకు కాంట్రాక్టులు ఇస్తున్నారు, దోసుకుంటున్నారు. రూపాయి పెట్టే దగ్గర 10 రూపాయలు పెడుతున్నారు, 10 రూపాయలు పెట్టే దగ్గర 1000 రూపాయలు పెడుతున్నారు అని చెప్పేసి ఒక విషప్రచారం తప్ప అక్కడ ఏముంది చెప్పండి? రైతులకి కౌలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కౌలు రాలా. న్యాయస్థానాలకు వెళ్తే కౌలు వచ్చినాయి. ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్లకుండానే ఎస్ఐన్ రైతులకు కూడా, దళితులకు కూడా సమానంగా కౌలు ఇస్తున్నారు. వాళ్ళ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేశారు 98%. ఒకటి అలా న్యాయపరమైన చిక్కులుంటే ఒక కమిటీని వేసి పెమ్మసాని గారిని వేసి, నారాయణ గారిని వేసి, స్థానిక ఎమ్మెల్యే వేసి పరిష్కారం చేస్తున్నారు. ఇంతకు మించి వాళ్ళు ఇచ్చిన ప్లాట్ల దగ్గర సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇది ముందు ఏంటంటే వైసీపీ కానీ ఆంధ్రలో ఎవరు ఇప్పుడు రైతుల్లో వచ్చిన భిన్నాభిప్రాయాలు కూడా చాలా మైనర్ వర్షన్ మాత్రమే అంటారు మీరు. రైతులే భిన్నాభిప్రాయాలు ఇవ్వండి. కొద్దిమంది ఉండవల్లి రైతులు, ఇదిగో ఈ ఉండవల్లి రైతులు ఉన్నారు. తర్వాత ఉండవల్లి లాంటి భూమి ఇవ్వకపోయినా కూడా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకొని ప్లాట్లు కొంతమంది కేటాయించారు. అంటే ఇవ్వని భూముల్లో కూడా కొంతమందికి లేఅవుట్ ప్రకారంగా ఇచ్చారు సిఆర్డీ అధికారులు. ఓకే, మీరు మందరం యుగంధరం ఆయన అంశం అదే. ఆ భూమి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని చోట ఆయనకి ల్యాండ్ ఇచ్చాము, రైతు అబ్జెక్షన్ పెట్టాడు. అవి వివాదాలైనా ఎన్ని కూడా పరిష్కారాలు చేశారు. అలా ఒకటి అలా తప్ప ఇంకో మాట కూడా కేశవ్ గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇంత సంకల్ప బలంతో ఒక నోటి మాటతో 34,000 ఎకరాలు తీసుకొని నా తెలుగు రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాజధాని నిలబడాలని అంత గౌరవపదంగా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం మీద ఎప్పటికీ కూడా అపోహలు సృష్టించి అందులో నెత్తుటి మరకలేసి బొమ్మకలేసి ఇబ్బందులు పెడుతున్నట్టే అటు కొంతమంది రైతులైనా సరే లేదా వైఎస్ఆర్సీపీ నాయకులైనా సరే మాట్లాడుతున్న మేధావులైనా సరే నిలబడడం అనేది ఇంత తట్టుకొని అంత ఓపిక నిలబడి దక్షుడిలాగా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడే తప్ప ఎక్కడ కూడా వదిలేద్దామని చెప్పి అనుకుంటే ఏంటి సార్ పరిస్థితి? ఆ రాష్ట్ర భవిష్యత్తు అది నాయకుడండి. చేసే మనిషి సంకల్పంతో న్యాయపూర్తంగా చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారని ముందుకెళ్తున్నాడు. అమరావతికి ఆ న్యాయ బలం ఉంది, ఆ ప్రజల మద్దతు ఉంది, రాష్ట్రంలో 3 ప్రాంతాల మద్దతు ఉంది. కాబట్టి వైసీపీ ఎన్ని చిందిలేసినా ప్రధానంగా మీ మీడియాని ఆకర్షిస్తుంది, సోషల్ మీడియాని. ఇప్పుడు 4 రైతులు వెళ్తే పెద్ద వార్త అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు కలిశారు, అసలు అమరావతి రైతులే కలిశారు, ఉద్యమం చేసిన రైతులే కలిశారు. అంటే ఇటువంటి ప్రచారాలు మరి నిర్విరామంగా ఉంటాయి. తప్పనిసరిగా ఇవన్నీ తిప్పికొట్టుకోవాలి. ఏదేమైనా మేము ఇంకో మాట కూడా చెప్తాను ఈ సందర్భంగా ఇంకా 2-3 సంవత్సరాల్లో నాకు తెలిసి హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తాడు. ఓకే, ఇక్కడ ఎల్లగొడతాం, తరిమి కొడతాం, మీకేం పని, మా నేల మీద మేమేముంటాం, తెలంగాణ ఎవరో రావద్దు, మా బొడ్డోరు మాదే అని చెప్పేసి అంటున్న కుహనా మీద స్థాయిలో అభివృద్ధి జరుగుతుందంట ఆంధ్రప్రదేశ్. వాటికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. హైదరాబాద్ ట్యాక్స్ కొడుతున్న ఆంధ్రుడు, ఇక్కడ ఉంటున్న ఆంధ్రుడు వాళ్ళ యొక్క సూటిపోటి మాటలకి
పవన్ కళ్యాణ్ గారు రావద్దు, చంద్రబాబు నాయుడు గారు రావద్దు, బాలకోటకి రావద్దు అని చెప్పి ఈ మాటలకి రేపు అమరావతి సో అసలు మీరు రావాల్సిన అవసరం ఏంది? ఏం పని ఉంది హైదరాబాద్లో? అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉండి అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు కదా. ఎందుకు హైదరాబాద్ వైపు ఎందుకు వస్తున్నారు మరి మాట? అందుకని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు, ప్రాంతీయవాదం దేశ సమగ్రతకి విఘాతం, ప్రమాదం అని. ఇది కూడా ఒక ఉగ్రవాదం లాంటిది, ఉన్మాదం లాంటిదేనని. కాబట్టి ఇప్పటికంటే అంటే మీ రాజధాని మీరు కట్టుకుంటారు, మీ రాష్ట్రాన్ని మీరు నిర్మించుకుంటారు, మా రాష్ట్రాన్ని మేము నిర్మించుకుంటాం అని తెలంగాణలో చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఇటు రావడం ఎందుకు అని. అందుకనే దిస్ ఈజ్ ఆల్సో మై ల్యాండ్. ఎవడు కూడా ఇక్కడ అమ్మ కడుపు నుంచి పుడతాడు తప్ప ఊరు వాడిది కాదు. ముందు దేశం, తర్వాత రాష్ట్రం, తర్వాత జిల్లా, తర్వాత ఊరు. అందుకని దేశ సమగ్రతను కాపాడుకునేవాడే భారతీయ పౌరుడు. మనం చేసే ప్రత్యేకను కూడా అదే, రైట్, భారతీయులందరూ ఒక్కటే అని చెప్పేసి అని. నేను ఏదైనా ఈ సందర్భంగా ఏదైనా అమరావతి మీద వస్తున్న ఏ ప్రచారమైనా సరే నిందల తప్ప ఇసుమంత నిజం లేదండి. ఒకవేళ నిర్మాణాలు, దానికి చెప్తున్నాం మేమే, నిర్మాణాలలో లోపం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నాలాంటి వాళ్ళు తీసుకెళ్తారు. రైతులు కూడా మాట్లాడతారు. అక్కడ రైతులు కూడా మాట్లాడలేని రైతులు కాదండి, వాళ్ళు ఉద్యమం చేసిన అనుభవం ఉంది. వాళ్ళకి అన్యాయం జరిగితే కేశవ్ గారు వచ్చి మాట్లాడినక్కర్లా, వాళ్ళే మాట్లాడతారు కేశవ్ గారిని పిలిచి. రైట్, అది జరుగుతూనే ఉంది. కాబట్టి అమరావతి అభివృద్ధి చెందాలనేది అందరి కోరిక. ఆ దిశగా ఆలోచించాలని కూడా మీ ద్వారా కూడా కోరుతున్నాను. రైట్. థ్యాంక్ యూ బాలకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమరావతిలో జరుగుతున్నటువంటి అంశాలపైన ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వ వ్యూహం ఉంది. అలానే అమరావతిని సాకారం చేసే దిశగా బలమైనటువంటి అడుగులు పడుతున్నాయి. రాజకీయంగా జరిగేటువంటి కుట్రలు, కొంతమంది సృష్టించాలని ప్రయత్నిస్తున్నటువంటి వైషమ్యాలకు దూరంగా అమరావతి రైతులు ఉన్నారని బాలకోట గారు భరోసా ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.